హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మిల్కీ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్తే, పూర్వం నిషిధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తుల్లోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంస నలుంది దగ్గర విదర్భు దేశపు రాజు కుమార్తె అయిన దమయంతి అందచందాలు గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్లు చేసింది. ఆ తరువాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు గుణగణాలను పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఈ హంస రాయబారం ఫలితంగా నలదమయంతులు ఇద్దరు నొకరినొకరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో విదర్భ దేశపు రాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం చాటించాడు. ఆ చాటింపు విని నానా దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించిన వాడు గనక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకొని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేందుకు నలుణ్ణి రాయబారం వెళ్ళమన్నారు. మాట ఇచ్చాడు గనుక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్ళి దిక్పాలకులు కోరిక ఆమెకు తెలియజేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుణ్ణి ప్రేమించింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకొని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్త ఆమె ప్రతి రాజుని గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజుని దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒక చోట చెలికత్తకు వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. ఇందులో నిజంగా ఒక్కడే నలుడు, మిగిలిన 4 ఇంద్రాని, యమవర్ణులు. ఈ 5 చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెంది నిజమైన నలుని చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమ మెచ్చుకొని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెల్లో వేసింది. ఈ విధంగా నలదమయంతుల వివాహం జరిగింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.